హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనం వచ్చేసి హయత్ నగర్ బస్ స్టేషన్ లో ఉన్నాం. సో హయత్ నగర్ హైదరాబాద్ కి ఈస్ట్ ఎండ్ లో ఉంటుంది. మ్యాప్ లో చూసుకుంటే ఇదే హయత్ నగర్ బస్ స్టేషన్. ఇక్కడ నుండి ఇవి కనిపిస్తున్నాయి అంతా మనకి బస్ రూట్స్. ఇక్కడ నుండి మనకి మోస్ట్లీ ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కి ఇంకా సెంట్రల్ హైదరాబాద్, సికింద్రాబాద్ కి ఎక్కువ ఉంటాయి. కొన్ని ఏరియాస్ కి లేవు. అవేవో మనం ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. హయత్ నగర్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిమాండెడ్ రూట్ వచ్చేసి 290U. ఇది జేబీఎస్ వరకు వెళ్తుంది వయా ఎల్బీ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, తార్నాక, సికింద్రాబాద్, రితిఫెల్ బస్ స్టేషన్. మనకి మార్నింగ్ 4:30 నుండి నైట్ 10:30 వరకు ఎవ్రీ 5 minutes కి అయితే ఒక బస్ అవైలబుల్ ఉంది 290U. ఇది మనకి హయత్ నగర్ సెక్టర్ మొత్తానికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న రూట్. 290U హయత్ నగర్ నుండి ఎల్బీ నగర్ కి స్ట్రైట్ హైవే పైన నుండి వెళ్తుంది. వేరస్ 290 అది మనకి మధ్యలో కొన్ని కాలనీస్ తిరిగి గణేష్ టెంపుల్, వనస్థలిపురం నుండి మళ్ళీ హైవేకి టచ్ అయ్యి వెళ్తుంది. హయత్ నగర్ నుండి ఇంకో ఇంపార్టెంట్ రూట్ మెహదీపట్నం 156/299. దీన్ని 156H అని కూడా అంటారు. ఈ మధ్య ఎలక్ట్రిక్ బస్సెస్ స్టార్ట్ అయ్యాయి 156H అని. ఇవి మనకి ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కోటి, అబేజ్, లగ్డీ కపూల్, మాసప్ ట్యాంక్ మీదుగా మెహదీపట్నం వెళ్తుంది. 156 సిరీస్ లో ఇంకో లాంగర్ రూట్ 156/505. ఇది శంకరపల్లి వరకు వెళ్తుంది. చాలా లాంగ్ రూట్. అరౌండ్ మనకి 50+ కిలోమీటర్ కవర్ చేస్తుంది. మెహదీపట్నం నుండి శంకరపల్లి 30 కిలోమీటర్స్, మెహదీపట్నం హయత్ నగర్ 25 ఉండొచ్చు. సో 55 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. లింగంపల్లి పటాన్చెరికి మనకు 218H అవైలబుల్ ఉంటుంది. కూకట్పల్లి, మియాపూర్ మీదుగా వెళ్తుంది. ఈ బస్ స్టేషన్ లో మధ్యలో స్లాట్ వచ్చేసి మనకు పార్కింగ్ కోసం. ఇందులో నేను 463 రూట్ ని చూస్తాను. ఇది దేశ్ముఖి విలేజ్ వరకు వెళ్తుంది. దీనికి డిమాండ్ కూడా ఎక్కువ. అంటే అక్కడ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో మనకు 290U/463 కూడా డైరెక్ట్ సికింద్రాబాద్ నుండి అవైలబుల్ ఉంటుంది. బట్ టైం టు టైం ఉంటాయి. ప్లీజ్ చెక్ ఇన్ TGSRTC గమ్య మ్యాప్. కోటి ఉమెన్స్ కాలేజ్ మనకు చాలా రూట్స్ ఉంటాయి. కానీ కోటిలో ఎండ్ అయ్యి హయత్ నగర్ లో స్టార్ట్ అయ్యే బస్ వచ్చేసి 299. ఇది కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ లో ఎండ్ అవుతుంది. 156, 158 ఇవన్నీ కోటి ఉమెన్స్ కాలేజ్ త్రూ పాస్ అవుతాయి. అఫ్జల్ గంజ్ కి మనకి 72H అవైలబుల్ ఉంటుంది. ఇది మలక్పేట్ వరకు అంతా కోటి రోడ్ లో వెళ్తుంది. తర్వాత మలక్పేట్ నుండి స్ట్రైట్ చాదర్ఘట్ మీదుగా MGBS బ్యాక్ సైడ్ నుండి మనకి అఫ్జల్ గంజ్ వెళ్తుంది. రిటర్న్ లో సాలార్జంగ్ మ్యూజియం నుండి వస్తుంది. హయత్ నగర్ సెక్టర్ లో ఇంకో ఇంపార్టెంట్ అండ్ లాంగ్ రైడర్ 555. ఇది దిల్సుఖ్ నగర్ నుండి చౌటుప్పల్ వరకు వెళ్తుంది. ఈ బస్సెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ 10 minutes ఒకటి ఉంటుంది. మనకు మార్నింగ్ 5 AM నుండి నైట్ 10 PM వరకు. ఒకప్పటికన్నా ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ చాలా పెరిగింది. ఇది మొత్తం ఈస్ట్ అండ్ ఎండ్ ఆఫ్ హైదరాబాద్ దాటుకొని చౌటుప్పల్ అంటే వేరే డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్, అక్కడ వరకు వెళ్తుంది. 555 రూట్ లో మనకి మెట్రో ఎక్స్ప్రెస్, ఇంకా సిటీ ఆర్డినరీ, డీలక్స్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ బస్సెస్ ఫ్రీక్వెన్సీ చాలా పెంచారు అండ్ చాలా కన్వీనియంట్ ఆప్షన్ కూడా ఇది. ఎందుకంటే అరౌండ్ 45 కిలోమీటర్స్ ఎండ్ టు ఎండ్ ఇది కవర్ చేస్తుంది ఈ రూట్. మనకి ఇక్కడ నుండి సూర్యాపేట్, ఖమ్మం, విజయవాడ ఇవన్నీ బస్సెస్ కూడా అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడ 290U అయితే నేను ఉన్న హాఫ్ అన్ అవర్ లో అరౌండ్ 15 బస్సెస్ అయితే ఎంట్రీ ఇచ్చాయి. బస్ స్టేషన్ లోపల సైడ్ మనకి నల్గొండకి డెడికేటెడ్ గా మనకి కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి మనకి నల్గొండకి డైరెక్ట్ నాన్ స్టాప్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని డీలక్స్ సర్వీసెస్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది నల్గొండ డీలక్స్ సర్వీస్. ఇక్కడ మనకి డైరెక్ట్ బుకింగ్ కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడ బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. లాంగ్ డిస్టెన్స్ అంటే ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ని దాటుకొని వెళ్లే బస్సెస్ అన్ని ఇక్కడ మనకి బయట ఇటు సైడ్ నుండి వెళ్తూ ఉంటాయి. లోపలేమో మనకి రెస్ట్ తీసుకుంటాయి కొన్ని బస్సెస్. ఇంకా కొన్ని అంటే సెంట్రల్ హైదరాబాద్ బౌండ్ బస్సెస్, JBS బౌండ్ బస్సెస్ అవి ఆగుతూ ఉండే. సో బయట ఉన్న దాన్ని ప్లాట్ఫామ్ 1 అంటున్నారు. ఈ మధ్యలో అంతా రెస్టింగ్ పాయింట్. ఆ తర్వాత లోపల మళ్ళీ నల్గొండ సైడ్. ఇక్కడ బస్ పాస్ కౌంటర్ కూడా అవైలబుల్ ఉంది. ఆపరేషన్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6:30 to నైట్ 8 వరకు. అండ్ స్టాఫ్ కూడా మంచి హెల్ప్ఫుల్ గా ఉండే. నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉండే. ఇంకా బస్ స్టేషన్ కూడా మంచి నీట్ గా ఉంది. ఇందులో ATM ఫెసిలిటీ, ఇంకా కొంచెం సీటింగ్ కెపాసిటీ కొంచెం మోడరేట్ గా ఉంది. అంటే హెవీగా లేదు, బట్ ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇందాక చెప్పాను కదా నల్గొండ నాన్ స్టాప్ బుకింగ్ కౌంటర్. సో ఇక్కడ నుండి డైరెక్ట్ గా మీకు ఎంక్వైరీ చేసుకోవచ్చు టైమింగ్స్ గురించి. ఇంకా బుకింగ్ కూడా చేసుకోవచ్చు మనము. సిటీ బస్సెస్ కాకుండా డిస్ట్రిక్ట్ బస్సెస్ కూడా ఎవ్రీ 2 minutes ఒక్కొక్క బస్ ఎంట్రీ ఇస్తూ ఉండే. సూర్యాపేట్, ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, విజయవాడకి రాజధాని సర్వీస్ అవి కూడా మనకి ఇక బయట నుండి ఒక పికప్ పాయింట్ ఉంటుంది. హయత్ నగర్ లాస్ట్ స్టాప్ ఇంకా హైదరాబాద్ లో. రూట్ 524 ఇది పోచంపల్లి వరకు వెళ్తుంది. సో కొత్తగూడెం అనే ప్లేస్ వస్తుంది. అక్కడ దాకా మనకి బస్ పాస్ నడుస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటుంది. 524 లెఫ్ట్ తీసుకొని వెళ్తుంది. ఇది చెప్తున్నాం కదా, 290U మాత్రం ఎంట్రీ ఇస్తూనే ఉండే. చాలా బస్సెస్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటాయి. ఇది వచ్చేసి బస్సెస్ యొక్క టైం టేబుల్. టేక్ ఎ స్క్రీన్ షాట్ ఇఫ్ నీడెడ్. ఇక్కడ మనకి అన్ని బస్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. హయత్ నగర్ నుండి ఒక సెక్టర్ ఆఫ్ ఏరియాస్ కి బస్సెస్ లేవు. అలాంటివి ఏమైనా మీకు అనిపిస్తే కామెంట్ లో చెప్పండి. ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం మోడరేట్ ట్రాఫిక్ ఉంది. కానీ ఈవినింగ్ టైం, మార్నింగ్ టైమ్స్ లో బస్ స్టేషన్ యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ బస్సెస్ ని హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే 2 racks. 1D/299 ఇది మనకి సికింద్రాబాద్ కనెక్ట్ చేస్తుంది వయా కోటి. సో ఇది మనకి మొత్తం దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, తర్వాత నారాయణగూడ, RTC క్రాస్ రోడ్. సో ఇక్కడ కోటికి 299 రూట్ లో, తర్వాత 1 రూట్ లో వెళ్తుంది అన్నమాట.
7 to H అని కూడా రూట్ ఉంటుంది. అది కుంట్లూరు వరకు కనెక్ట్ చేస్తుంది. అది టైం టు టైం ఉంటాయి ఆ బస్సెస్ కూడా. ఇది స్టూడెంట్స్ కి, ఇంకా వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఇలా అమ్ముకునే వాళ్ళకి, ఇంకా చాలా మంది ఫిలిం సిటీ సైడ్ వెళ్ళే వాళ్ళకి, వీళ్ళందరికీ బస్ స్టేషన్ ఒక ట్రాన్స్పోర్టేషన్ హబ్. సో ఇక్కడ మనకి సీటింగ్ కెపాసిటీ, ఎంక్వైరీ కౌంటర్ అవన్నీ మనకి మంచి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా బస్ స్టేషన్ కూడా మంచి నీట్గా ఉండే. 8 అంటే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను, అప్పటికి హాఫ్ డే సర్వీస్ అయిపోయింది బస్ స్టేషన్ది ఆ రోజుకి. ఇంకా ఇందులో పార్కింగ్ కూడా ఉంది. పార్కింగ్ ఛార్జెస్ మీరు ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద గూగుల్ మ్యాప్స్, అది మనకి ఇస్తుంది అనుకుంటా. ఐ డెంట్ క్యాప్చర్ ద పార్కింగ్ ఫేర్స్. శంషాబాద్ నుండి హయత్ నగర్కి, ఇంకా గట్కేస్ నుండి హయత్ నగర్కి, ఇబ్రాహీంపట్నం నుండి హయత్ నగర్కి, ఇలాంటి రూట్స్ కనెక్ట్ చేస్తే మనకి కొన్ని రిమోట్ ఏరియాస్ కూడా కనెక్ట్ అవుతాయి. సో అలా కూడా మనకి ఈ హయత్ నగర్కి కనెక్ట్ చేస్తే బాగుందని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే హయత్ నగర్ నుండి దాటి ఇంకా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. హయత్ నగర్కి ఇటు సైడ్ అంతా మనకి మొత్తం కోర్స్ NH65 మనకి పటాన్చెరు వరకు కనెక్ట్ చేసే రోడ్ వస్తుంది. సో ఏ విధంగానే ఈ పాయింట్ చేరుకుంటే మనకి ఇక్కడ బస్సెస్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి కాబట్టి బెటర్.